ఒక సుప్రీంకోర్టు జడ్జ్ చేసిన కమెంట్, ర్యాండమ్గా బాస్టన్లో కూర్చొని ల్యాప్టాప్లో ఒక మనిషి వేసిన సోషల్ మీడియా పోస్ట్ 71 days తర్వాత యూనియన్ మినిస్ట్రీని షేక్ చేసింది. ద యూత్ ఆఫ్ ద నేషన్ ఈ విధంగా ప్రొటెస్ట్కి ఇంట్రడ్యూస్ అవ్వడం ఫ్యూచర్లో ఇంకా చాలా క్వశ్చనింగ్కి, చాలా డిబేట్కి దారితీస్తుందని వీ కెన్ ఓన్లీ హోప్. యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ హూ డోంట్ గెట్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఒక ట్రోల్ కాదు, ఒక మీమ్ కాదు, చీఫ్ జస్టిస్ ఆఫ్ అవర్ కంట్రీ చేసిన ఒక కమెంట్. 71 days తర్వాత, ఒక ప్రొటెస్ట్ తర్వాత ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ రెసిగ్నేషన్ జరిగింది. ఇది ఒక ఇంటర్నెట్ కాంట్రవర్సీలానో లేకపోతే ఇంకొక వైరల్ క్లిప్గానో చూడడానికి కుదరదు. ఈ వీడియో ఎండ్ కల్లా పొలిటికల్ పార్టీస్ అసలు సడన్గా జెన్జీ ఇంటర్నెట్ కల్చర్ని ఎందుకు మాస్టర్ చేయడానికి ట్రై చేస్తున్నాయో తెలుసుకుందాం. 15th Mayకి రివైండ్ చేస్తే ఒక సుప్రీంకోర్టు హియరింగ్లో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక అన్ఎంప్లాయ్మెంట్కి ఎలాంటి సంబంధం లేని ఒక కేసులో, అంటే లీగల్ ప్రొఫెషన్లోకి తప్పుడు డిగ్రీలతో, బోగస్ డిగ్రీస్తో ఎంటర్ అవుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఎలాంటి వర్క్ దొరకకపోయినప్పుడు ఇలాంటి ఫేక్ డిగ్రీస్ని యూజ్ చేసుకొని ప్రొఫెషన్ని ఎంటర్ అవుతున్నారు అండ్ సోషల్ మీడియాని అండ్ ఆర్టీఐ యాక్టివిజంని యూటిలైజ్ చేసుకొని సిస్టమ్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న కాంటెక్స్ట్లో ఒక కమెంట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి ఆ లీగల్ ఆస్పెక్ట్ని రిమూవ్ చేసేసి అండ్ ఫేక్ డిగ్రీస్ గురించి ఎలాంటి డిస్కషన్ లేకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ఎంప్లాయిడ్ యూత్ని కాక్రోచెస్ అండ్ పారాసైట్స్ అంటున్నారు అన్న ఆస్పెక్ట్ని హెడ్లైన్ చేశారు. నెక్స్ట్ డే కల్లా సిజేఐ ఆఫీస్ రిపోర్ట్ ఇచ్చింది, మేము చేసిన కమెంట్స్ ఇవి కాదని. అంటే పీపుల్ ఎలా అయితే ఇన్సల్ట్ అయ్యిందని ప్రెజ్యూమ్ చేశారో, ఇట్ ట్రావెల్డ్ అ లాట్ ఫాస్టర్ దాన్ ద అపాలజీ. బట్ హియర్ అదే టైం ఫ్రేమ్లో నీట్ పేపర్ క్యాన్సిలేషన్ అవ్వడం అండ్ సిబిఎస్ఈలోని మార్కింగ్ కరెక్ట్గా జరగట్లేదన్న ఆస్పెక్ట్తో ఆల్రెడీ యంగ్ పాపులేషన్ చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న టైంలోని 16th May, 1 day after the comment, అభిజిత్ దీప్కే అని ఒక బాస్టన్ యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్ ర్యాండమ్గా సోషల్ మీడియాలో టు ఆల్ ద కాక్రోచెస్ అవుట్ దేర్ అని పెట్టిన ఒక సెటారికల్ కమెంట్ 3 million ఫాలోవర్స్ని గార్నర్ చేసింది. అండ్ అలా ద కాక్రోచ్ జనతా పార్టీ ఇస్ బార్న్. దెన్ 6th June ఇది ఇంటర్నెట్ నుంచి ఆఫ్లైన్లో జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ లాగా అందరూ అసెంబ్ల్ అయ్యారు. అప్పటిదాకా చాలా ప్రామినెంట్గా ఉన్న స్టూడెంట్ యూనియన్స్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అండ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్నీ కూడా ఈ మూమెంట్ని జాయిన్ అయ్యాయి. అసలు ఇది ఎలా ఎస్కలేట్ అయిందని ముందు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో మాత్రమే జరిగిన ప్రొటెస్ట్ అప్పుడు మిగిలిన మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా సపోర్ట్ గార్నర్ చేయడం స్టార్ట్ చేసింది. బాంబే, బెంగళూరు, లక్నో, ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలామంది యూత్ యాక్టివ్గా ముందుకొచ్చి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. వీళ్ళకున్న మేజర్గా త్రీ డిమాండ్స్. ఫస్ట్, ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్ లీక్ అండ్ సిబిఎస్ఈలో కరెక్షన్లో ఇష్యూస్ వస్తున్నాయన్న దానికి మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి రెసిగ్నేషన్ ఇవ్వాలని. సెకండ్ది, ఎవరైతే ఫ్యామిలీస్లో నీట్ పేపర్ లీక్ వల్ల పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారో వాళ్ళకి ఫైనాన్షియల్ కాంపెన్సేషన్ ఇవ్వాలని. అండ్ థర్డ్ది, ఈ ప్రొటెస్ట్లో ఎవరైతే భాగస్వామ్యం తీసుకుంటున్నారో ఆ యూత్ అందరినీ కూడా వాళ్ళకి అగేన్స్ట్గా ఎలాంటి క్రిమినల్ ఛార్జెస్ కూడా ఫైల్ జరగకూడదని చెప్పి. అప్పటిదాకా కేవలం ఇంటర్నెట్ యాక్టివిజంగా మాత్రమే ఉన్నది ఆ వీకెండ్లోని పొలిటీషియన్స్ కొంచెం అటెన్షన్ తీసుకునే స్టేజ్కి గ్రో అయింది. అండ్ దెన్ సంథింగ్ హ్యాపెండ్ దట్ కుడ్ నాట్ బీ ఇగ్నోర్డ్. On 28th June, the moment took a very different turn nobody expected. సోనం వాంగ్చుక్ అని ఒక లదాఖీ ఇంజనీర్ టర్న్డ్ క్లైమేట్ యాక్టివిస్ట్ ఢిల్లీ హీట్లో ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ అని చెప్పి కూర్చున్నారు. 14th Julyకి ఆయన హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసి 17 days అయింది. ఆయనతో పాటు కూర్చున్న కో ప్రొటెస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫెయింట్ అవ్వడం వల్ల ఆయనని హాస్పిటలైజ్ చేశారు. ఆపోజిషన్ లీడర్స్ వాంగ్చుక్ గారిని ఇంకా హంగర్ స్ట్రైక్ ఆపమని, ఆయన హెల్త్ మీద కాన్సిక్వెన్స్ ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేశారు. హీ సెడ్ హీల్ గో ఆన్ అంటిల్ ద 20th July. 18th July ఆయన హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన 20 days తర్వాత ఢిల్లీ పోలీస్ సోనం వాంగ్చుక్ గారిని జంతర్ మంతర్ దగ్గర నుంచి ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేశారు. తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన విల్కి అగెయిన్స్ట్గా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విల్కి అగెయిన్స్ట్గా. కానీ గవర్నమెంట్ని అడిగితే మాత్రం ఇది కేవలం మెడికల్ రీజన్స్కి మాత్రమే ఆయనని షిఫ్ట్ చేసేయమని చెప్పారు. అదే టైంలో 20th Julyకి జంతర్ మంతర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రొటెస్టర్స్ అందరూ పార్లమెంట్ వైపుకి వెళ్తుండగా వాళ్ళకి అగెయిన్స్ట్గా పెలెట్ గన్స్ వాడడం, టియర్ గ్యాస్ వాడడం, అలాగే పోలీస్ బ్రూట్ ఫోర్స్ వాడడం వల్ల చాలామంది ప్రొటెస్టర్స్కి దెబ్బలు తగిలాయి. ఆ మూమెంట్లో ఒక కేవలం నీట్ పేపర్ లీక్ మీద ఉన్న కోపం కాస్త ఒక గవర్నమెంట్ వాళ్ళ సిటిజన్స్ని పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న సిటిజన్స్ని ఎలా ట్రీట్ చేస్తుందన్న దాని మీద కోపం పెరిగింది. ద ఫోర్స్ బ్యాక్ ఫైర్డ్. హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన 26 days తర్వాత 23rd Julyన వాంగ్చుక్ గారు ఆయన ఫాస్ట్ని ఎండ్ చేశారు. గవర్నమెంట్ కూడా అష్యూరెన్స్ ఇచ్చింది, ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరికి అగెయిన్స్ట్గా ఎలాంటి లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోమని చెప్పి. అది వాళ్ళ డిమాండ్ నెంబర్ 3 ఫుల్ఫిల్డ్.
ఇది జరిగిన 2 days తర్వాత 25th జూలై రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు. అప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి యాంటీ నేషనల్ ఫోర్సెస్ కూడా అడ్వాంటేజ్ తీసుకోకూడదని చెప్పి, అలాగే ఈ కంట్రీ యొక్క యూత్ ఆస్పిరేషన్స్ పట్ల ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉన్నదని చెప్పి ఆయన రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు. అదే రోజున CJP స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో జంతర్ మంతర్లో ఉన్న వాళ్ళందరికీ అనౌన్స్ చేశారు వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యాయని. అండ్ దెన్ దే ఆస్క్డ్ ఆల్ ద protesters to safely go back home. Whether you think the resignation happened because of political pressure or if you believed it would have happened anyway, one thing became extremely clear. Every political party in India just watched a generation organize faster than anyone expected. రెసిగ్నేషన్ పొలిటికల్ ప్రెషర్ వల్ల అయిందనుకున్నా, లేకపోతే ఎలాగన్నా జరిగేదే, ఎప్పటికన్నా జరిగేది రెసిగ్నేషన్ అని మీకు అనిపించిన ఒక్క థింగ్ మాత్రం చాలా క్లియర్ అయింది. ఈ కంట్రీలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అందరూ కలిపి ఇంత ఫాస్ట్గా ఆర్గనైజ్ అవ్వడం ఎప్పుడు చూడలేదు. అందుకే ఇప్పుడు మనం చూస్తే పాలిటీషియన్స్ చాలా కష్టపడుతున్నారు టు కనెక్ట్ విత్ ద యంగ్ ఓటర్స్. నాట్ బికాజ్ జెన్జీకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల కాదు, పాలిటిక్స్కి జెన్జీ మీద ఇంట్రెస్ట్ రావడం వల్ల. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ద గవర్నమెంట్ ఒక అన్క్వశ్చనబుల్ పొజిషన్లో లాస్ట్ డెకేడ్గా కూర్చొని ఉంది, లైక్ అ మొనర్క్. అండ్ దెన్ ఇఫ్ యూ కమ్ టు ద స్టూడెంట్స్, వాళ్ళకి కేసు కూడా ఫైల్ చేయలేని ఏజ్లో వాళ్ళకు ఒక గార్డియన్ ఉండాలి, వాళ్ళు ఎలాంటి ఇష్యూ అన్నా ఫైల్ చేయాలి అన్న టైంలోని వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ టైం ఒకరు మీ కాజ్ మేము తీసుకొని ఫైట్ చేస్తామన్న ఒక రిప్రజెంటేషన్ లేని సైడ్ నుంచి మీ కాజ్ని మేము తీసుకుంటామన్న ఒక రిప్రజెంటేషన్ వచ్చింది వాళ్ళకి. అండ్ దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టూడెంట్ ఆర్గనైజింగ్ బాడీస్ వాళ్ళకు ఒక వాయిస్ వచ్చింది చాలా ఏళ్ళ తర్వాత. ఆన్ దిస్ స్కేల్ ఇట్స్ ప్రాబ్లీ ఆఫ్టర్ 30 years after the anti-corruption movement we are seeing it again. And then coming to individual political parties, ఇనీషియల్గా ఎలాంటి అకౌంటబిలిటీ అండ్ డిమాండ్ చేయకుండా గవర్నమెంట్స్ని ఉన్న చాలా సటిల్గా ఉన్న పొలిటికల్ పార్టీస్ కూడా all of them at once decided ఇంకా మేము కూడా we will join this protest అని చెప్పి they joined, irrespective of which parties they are and all of them. So in terms of modus operandi, అంటే అప్పటిదాకా ఉన్న స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని క్వశ్చన్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్కి there is most definitely a change in terms of what the protest did. Here are some observations. I think it most definitely started out as a leaderless movement, and when Wangchuk Garu has sat down for the protest, the names that have become very evident as a part of connecting something to the protest has become very evident. Ante when people started protesting koda, they started protesting and asking the government, so Wangchuk sir can stop his strike. A lot of emotional depth has gone into a lot of people hoping that nothing happens to him, especially after 17th July and like when his health started deteriorating. Aa tarvata most definitely I think there are people who emerged, but he's also that kind of a person who's more an activist and less of a like I will lead this to something. He's done this before in 24, 25 also. So yeah. In terms of whether there will be people అంటే ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో చాలా చూస్తామా అంటే there's most definitely hope now than 6 months ago. ఎందుకంటే once it happens, once you see that మనం చేసిన దానికి కాన్సిక్వెన్స్ ఉంటుంది, మనం చేసిన దానికి you can ask the government for what is fair. It's not like they asked for something unjust or anything. Justice జరిగేలా చూడండి అని అడిగే స్కోప్ ఇప్పుడు ఖచ్చితంగా 6 months ముందు కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నది. సో ఆ హోప్ అయితే ఉన్నది, లైక్ యూ కెన్ నౌ గో సిట్ ఫర్ అ ప్రొటెస్ట్ అండ్ లైక్ గెట్ సంథింగ్ డన్ ఈవెన్ దో దెర్ ఇస్ లైక్ అ హ్యూజ్ మెజారిటేరియన్ గవర్నమెంట్ దేర్ అని. It's very fascinating in the sense that to see that the youth and the generation of people who are constantly put down for always being on phone, for always being very lazy, for being so far away from reality. I think the number of people ఎవరైతే who showed up on the roads actually చాలా సర్ప్రైజింగ్ గా జరిగింది. ఇంతమంది కేమ్ డౌన్. ఈ జనరేషన్ అనే కాదు, ఈవెన్ ఎస్టరియర్ జనరేషన్స్ కూడా దే సింపథైజ్డ్. ఎవరు అంటే ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్ ఎలా హెల్ప్ చేయగలరో అలా హెల్ప్ చేయడానికి ట్రై చేశారు డిఫరెంట్ పార్టీస్, వెదర్ ఆర్ నాట్ వాళ్ళు డైరెక్ట్గా ఇంపాక్ట్ అయినా అవ్వకపోయినా.
So the whole aspect of protesting for things to be done the just way and the right way, kachitanga it is a right example, an example that has to be set at least once every decade. And since it happened so long ago, I don't remember anything else that has happened in the recent past where it probably convinced the government to do something morally just, if not legally just. What traditional media was supposed to do, people with individual social media handles did in the protest. And అక్కడున్న ట్రెడిషనల్ మీడియా కూడా మనం నేరేటివ్ చూస్తే లైక్ యూ కుడ్ సీ ద ఇమీడియట్ డిఫరెన్స్ ఇన్ ద అక్కడ వెళ్ళి లైక్ ట్రెడిషనల్ మీడియా హౌసెస్ అంత టెక్నాలజికల్ బ్యాకింగ్తో అంత మందితో అట్లీస్ట్ ఇన్ ద తెలుగు స్టేట్స్ ఇస్ ద ఫ్యూ థింగ్స్ ఐ సా, అంత ఉన్నా కూడా దే టుక్ ద సేమ్ 30 seconds ఆర్ లైక్ 1 minute 30 seconds ఆఫ్ క్లిప్ 3 days అదే క్లిప్ రిపీట్ చేసి, దెర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ విత్ లైక్ సింపుల్ మొబైల్ కెమెరాస్ హూ డిడ్ అ లాట్ ఆఫ్ బెటర్ జాబ్ దాన్ దట్. దే షోడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆఫీసర్స్ని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి దే డిడ్, వాళ్ళు కూడా చాలా దెబ్బలు కాశారు. సో ట్రెడిషనల్ మీడియా హౌసెస్ ఏదైతే చేయాలో రైట్ఫుల్గా, అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ఇండివిజువల్ క్రియేటర్స్ కొంతవరకు చాలా వరకు ట్రెడిషనల్ మీడియా హౌసెస్ కన్నా చాలా బెటర్గా చేశారు, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. ఎప్పుడైతే there is an internet shutdown our places low when in the areas of protest and all it happened. Despite all of that, to hold officials accountable and all of that, I think the role of traditional media houses, social media people and individuals did a lot better than them. సో వెదర్ సీజేపీ ఒక సెటైర్ పేజ్ లాగానే మిగిలిపోతుందా, లేకపోతే బ్యాలెట్ పేపర్ మీద ఒక ఎలక్టోరల్ పార్టీగా కన్వర్ట్ అవుతుందా అన్నది నెక్స్ట్ చాప్టర్. అండ్ వెన్ దట్ హ్యాపెన్స్ విల్ బీ హియర్ టు బ్రేక్ ఇట్ డౌన్.